అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. చాలామంది ఏమండి ఈ మాసంలో గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నామండి అంటూ ఉంటారు. వారందరికీ కూడా మనకి ఏ మాసం అనేది విశేషమైన ఫలితం, ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రంలో చేస్తే మంచి ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటిదంటే జ్యేష్ఠ మాసం కదా చేసుకోకూడదేమో, అలాంటివి ఉంటాయన్నమాట. కొంతమందికి ఉత్తరాయణం వచ్చేసింది కదండి, ఈ టైంలో చేసుకోవచ్చా, కొంతమంది సోమవారం కదండి చేసుకోవచ్చా, బుధవారం. శాస్త్ర ప్రమాణంగా చూసుకుంటే వైశాఖ మాసం బహు పుత్రప్రదం. వైశాఖ మాసంలో చేసుకోవడం వల్ల ఎంతమంది అయితే కుమారులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది, అదేవిధంగా మంచి విశేషంగా ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో శుభప్రదం, జ్యేష్ఠ మాసంలో చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా మకర, మాఘం ధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో చేసుకోవడం వల్ల సంపత్కరం కలుగుతుంది. అదేవిధంగా ఉత్తరాయణం ఇష్టసిద్ధి కలుగుతుంది. పూర్ణ సోమవారం అంటే పౌర్ణమి రోజు కనుక విశేషంగా సోమవారం ఉంటే, మాఘం పౌర్ణమి అలాంటి విశేషంగా ఉంటే కనుక సంపద కలుగుతుంది. బుధవారం ధాన్యాభివృద్ధి, గురువారం చూసుకుంటే కనుక పశుపుత్ర ధన లాభం, సంపద కలుగుతుందన్నమాట. శుక్రవారం సౌఖ్యం కలుగుతుంది. చిత్తా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరా భాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రాలు శ్రేష్టం అన్నమాట. అదేవిధంగా శ్రవణ నక్షత్రం, కార్తీక మాసం చాలా విశేషం. శ్రవణ నక్షత్రం, కార్తీక మాసం, మార్గశిర మాసం, పుష్యమి నక్షత్రం మధ్యమంగా ఉంటుందన్నమాట. చాలామంది ఏమండి ఈ నక్షత్రం వచ్చేస్తే సరిపోతుందా అనుకుంటారు. దాంతోపాటుగా వృషభ కలశ శుద్ధి చూసుకోవాలి. వృషభ కలశ శుద్ధి చూసుకోకుండా ఇవి చూసుకుంటే పనిచేయదు. అయినప్పటికీ చాలామందికి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో చేసుకుంటే ఇబ్బంది ఏమో అని అనుకుంటూ ఉంటారు. అందుకు చెప్తున్నాను, జ్యేష్ఠ మాసం శుభప్రదం. ఉత్తరాయణంలో చేసుకోవచ్చు అంటారు. ఉత్తరాయణంలో సిద్ధి కలుగుతుంది, ఇష్టసిద్ధి కలుగుతుంది, కామ్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. శుక్రవారం చేసుకోవచ్చా అండి గృహప్రవేశం అంటారు చాలామంది. శుక్రవారం సౌఖ్యం కలుగుతుంది, సంపద కలుగుతుంది, విశేషంగా వృద్ధి చెందుతారు. బుధవారం ధాన్యాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మనసులో ఏదో పెట్టేసుకొని భయ ఆందోళనకు గురవ్వకుండా యథేచ్ఛగా మనఃప్రశాంతంగా గృహప్రవేశం చేసుకున్నారు కనుక, గృహం అనేది నిర్మాణం చేసుకున్నారు కనుక గృహప్రవేశానికి మంచి ముహూర్తం చూసుకొని, ఉత్తరాయణంలో మంచిదే, దాంతోపాటుగా వైశాఖ మాసం కూడా చాలా మంచిదే. కాబట్టి ఎవరైనా సరే ఈ తిథుల్లో చిత్తా నక్షత్రంలో చేసుకోవచ్చా అంటారు. చిత్తా నక్షత్రం కూడా చేసుకోవచ్చు, అనురాధ నక్షత్రం చేసుకోవచ్చు, శతభిష నక్షత్రంలో చేసుకోవచ్చు, మృగశిర నక్షత్రంలో కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. మీకు ఒకవేళ ఇవి కాకుండా వేరేది చేసేసారండి అని భయాందోళన అవుతుందండి, గృహప్రవేశం అయిన తర్వాత గొడవలు అవుతున్నాయండి, ఈ భయాందోళనని వీడి ఒకవేళ ఎవరికైనా సరే ముహూర్తం సరిగా లేకపోయినా, లగ్నం సరిగా లేకపోయినా, దానికి పరిష్కారం ఇల్లు కూల్చేయడం, ఇల్లు తీసేయడం అనేవి పెట్టుకోకుండా ఇంటికి సంబంధించిన ఇష్టదేవత, కులదేవత, గృహదేవత అని ముగ్గురు ఉంటారమ్మా. ఈ గృహదేవత ఆరాధన చేయండి. గృహదేవత ఆరాధన చేయడం వల్ల అన్నిట్లో కూడా సిద్ధి కలుగుతుంది. భయ ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం ఉండదు. ఇష్టదేవత, కులదేవత, గృహదేవత ఎప్పుడు రక్షించి గృహం అన్నిట్లో కూడా అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు.
ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.